గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. మన దేవాలయంలో ప్రభాత పూజలైన తర్వాత ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 317 అధ్యాయాలు పూర్తి చేసి 318వ అధ్యాయంలోని 82వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 83వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముఖ్యం దారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విశ్వావసురువాచ తజ్జం శుభం చైతదుక్తత్వయా విభో సమ్యక్షేమ్యం దైవతాజ్యం యథావత్ స్వస్థక్షయం భవతశ్చాస్తు నిత్యం భుజ్యా సదా బుద్ధియుక్తం మనస్తే. మహాత్మా, సర్వదేవతలకు ఆది కారణమైన పరబ్రహ్మ విషయంలో మీరు చెప్పింది సత్యం. సత్యం, శుభం, సుందరం, పరమ మంగళకరం కూడా. మీ మనస్సు నిరంతరం జ్ఞానయుక్తమై ఉండుగాక. మీకు నిత్యం కూడా అక్షయమైన మేలు కలుగుగాక. ఇక నేను సెలవు తీసుకుంటాను అంటున్నాడు ఆ గంధర్వరాజు విశ్వావసుడు. ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు, యాజ్ఞవల్క్య ఉవాచ ఏవముక్త్వా సంప్రయాతో దివంసః విభ్రాజన్వై శ్రీమతా దర్శనేన దృష్టస్య తుష్ట్యా పరయాభివంద్య ప్రదక్షిణం మమ కృత్వా మహాత్మా దృష్టస్య తుష్ట్యా పరయాభినంద్య ప్రదక్షిణం మమ కృత్వా మహాత్మా. ఆ తర్వాత ఇదంతా యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకి, తనకి, గంధర్వరాజుకు జరిగిన సంభాషణను చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, ధర్మరాజు భీష్ముడిని ధర్మ సందేహాలు అడుగుతుంటే ఆ ధర్మ సందేహాలకి సమాధానంగా యాజ్ఞవల్క్యుడికి జనక మహారాజుకి మధ్య జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడనమాట భీష్ముల వారు. అందులో భాగం ఇది. అంతర కథ ఇదొకటి అన్నమాట. ఆ తర్వాత అతను నాకు ప్రదక్షిణాలు చేసేసి నన్ను అభినందించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడయ్యా గంధర్వరాజు. ఆ సమయంలో నేను అతడు ఎంతో సంతోషంగా ఉండటాన్ని చూశాను. బ్రహ్మాదీనాం ఖేచరాణాం క్షితౌ చ కేచాధస్తాత్ సంవసంతే నరేంద్ర తత్రైవ తద్దర్శనం దశేన్వై సమ్యక్షేమ్యం ఏ పదం సంశ్రితా వై. జనకరాజేంద్ర, ఆకాశచారులైన బ్రహ్మాది దేవతల్లోనూ, భూమి మీద ఉండే మానవుల్లోనూ, భూమికి కింద భాగంలో ఉన్న వారిలోనూ మోక్ష మార్గం ఆశ్రయించిన వారికి అందరికీ విశ్వావసు నేను చెప్పిన ఈ సమ్యక్ దర్శనాన్ని ఉపదేశించాడయ్యా. తర్వాత సాంఖ్యా సర్వే సాంఖ్యధర్మే రతాశ్చ తద్వద్యోగాయోగ ధర్మే రతాశ్చ ఏ చాప్యన్యే మోక్షకామా మనుష్య తేషామే తద్దర్శనం జ్ఞానదృష్టం. సాంఖ్య సిద్ధాంతానుసారులైన సాంఖ్యవేత్తలకు, యోగ శాస్త్రానుసారులైన యోగులకి, మోక్షకాంక్షులైన మానవులు అందరికీ ఆ ఉపదేశం
ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేది. జ్ఞానాన్ మోక్షో జాయతే రాజసింహ నాస్త్వజ్ఞానాదేవ మాహుర్నరేంద్ర తస్మాత్ జ్ఞానం తత్వతోన్వేషితవ్యం ఏనాత్మానం మోక్షే జన్మ మృత్యు. రాజశ్రేష్ఠ, జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది గాని అజ్ఞానం వల్ల కాదయ్యా. ఈ విషయం విద్వాంసులందరూ చెప్పింది. కాబట్టి యథార్థ జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. దానివల్ల స్వయంగానే జన్మ మృత్యు బంధం నుంచి ముక్తి కలుగుతుంది సుమా. ప్రాప్య జ్ఞానం బ్రాహ్మణ క్షత్రియాద్వా వైశ్య శూద్రాదపి నీచాదభీక్ష్ణం శ్రద్ధాతవ్యం శ్రద్ధదానేన నిత్యం నశ్రద్ధినం జన్మ మృత్యు విషాత. 4 వర్ణాలలో గాని లేదా నీచ వర్ణాలలో గాని జనించిన వ్యక్తి నుంచి అయినా సరే లభించిన జ్ఞానాన్ని పొందిన వారు శ్రద్ధావంతులై దాని యందు శ్రద్ధ ఉంచాలి. అందువల్ల వారిలో జనన మరణాలు ప్రవేశించవు. చాలా ముఖ్యమైన శ్లోకం చూసారా. నీచవర్ణం వాడైనా సరే వాడు గనక జ్ఞానాన్ని గనక ఉపదేశిస్తే దాన్ని శ్రద్ధతో వినాలి సుమా. సర్వే వర్ణా బ్రాహ్మణా బ్రహ్మజాశ్చ సర్వే నిత్యం వ్యాహరంతే చ బ్రహ్మ తత్వం శాస్త్రం బ్రహ్మ బుద్ధ్యా బ్రవీమి సర్వం విశ్వం బ్రహ్మ చైతత్వమస్తం. బ్రహ్మ నుండి జనించిన వారు కాబట్టి అన్ని వర్ణాల వాళ్ళు కూడా బ్రాహ్మణుల కింద లెక్క సుమా. అందరూ ఎల్లప్పుడూ బ్రహ్మను గురించే చెబుతారు. నేను బ్రహ్మజ్ఞానంతో నిజమైన శాస్త్ర సిద్ధాంతాన్ని చెబుతున్నాను. ఈ సమస్త జగత్తు కనబడుతున్న ఈ ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మాస్యతో బ్రాహ్మణ సంప్రసూత బాహుభ్యాం వై క్షత్రియ సంప్రసూత నాభ్యాం వైశ్య పాదతశ్చాపి శూద్ర సర్వే వర్ణా నాణ్యథా వేదితవ్యా. బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు, బ్రహ్మ యొక్క బాహువుల నుండి క్షత్రియులు, ఆయన యొక్క నాభి నుండి వైశ్యులు, అలానే పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించారు. కాబట్టి సర్వవర్ణాల వారు కూడా బ్రహ్మస్వరూపులే సుమా. అందువల్లనే ఏ వర్గాన్నైనా సరే వాళ్ళు బ్రహ్మకి భిన్నం అనుకోకూడదు, బ్రహ్మంకి వేరు అనుకోకూడదు. అందరూ కూడా బ్రహ్మస్వరూపులే అనుకోవాలి. అజ్ఞానత కర్మయోనిం భజంతే తాం రాజంస్తే తథాయాంచ భావం తదా వర్ణా జ్ఞానహీనా పతంతే ఘోరాద జ్ఞానాత్ ప్రకృతం యోనిజాలం. మానవులు అజ్ఞానం వల్లనే కర్మానుష్ఠానం చేయడం వల్ల భిన్న భిన్నమైన జాతుల్లో జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. పుట్టడం గిట్టడం అనేది వాళ్ళు చేసే కర్మానుష్ఠానం వల్ల కలుగుతుంది. మంచి కర్మ చేస్తే మంచి బ్రాహ్మణ జాతిలోనో వైశ్య జాతిలోనో క్షత్రియులుగానో పుడతారు. అంతే. జ్ఞానహీనులైన మానవులే భయంకరమైన తమ అజ్ఞానం వల్ల నానా విధాలైన ప్రాకృత జాతుల్లో పడిపోతున్నారు. తస్మాత్ జ్ఞానం సర్వతో మార్గితవ్యం సర్వత్రస్తం చేతదుక్తం మయాతే తస్తా బ్రహ్మ తస్తివాంశ్చావరో యః తస్మై నిత్యం మోక్షమాహుర్ నరేంద్ర. ఓ రాజా, జనక మహారాజా చెప్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. కాబట్టి అన్ని విధాల జ్ఞాన సంపాదనకి యత్నించాలి సుమా. సర్వవర్ణాల వారు తమ తమ ఆశ్రమాల్లో ఉంటూనే జ్ఞానాన్ని పొందవచ్చు. జ్ఞానస్థితులైన బ్రాహ్మణులకు కానీ జ్ఞాననిష్ఠులైన ఇతరులకు కానీ ఎల్లప్పుడూ మోక్షం సిద్ధంగా ఉంటుంది. యత్తే పృష్టం తన్మయ చోపదిష్టం యాథా తజ్జం తద్విశోకో భవస్వ అరాజన్ గచ్చైస్త్వైతదర్థస్య భార్గం సమ్యక్ ప్రోక్తం స్వస్తితే స్వస్తు నిత్యం. నువ్వు అడిగిన దానికి ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పానయ్యా జనక మహారాజా. కాబట్టి నువ్వు శోకాన్ని విడువు, ఈ తత్వజ్ఞానంలో పారంగతుడివిక. నీకు జ్ఞానాన్ని చక్కగా చెప్పాను, నిత్యం నీకు మేలు కలుగుగాక అన్నాడు. భీష్మ ఉవాచ స ఏవ మనుషాస్తస్తు యాజ్ఞవల్కేన ధీమత ప్రీతిమాన భవద్రాజా మిథిలాధిపతిస్తదా. భీష్ముడు చెప్తున్నాడు ఇదంతా ధర్మరాజుకి అనమాట. ధర్మరాజా,
మేధావి అయిన యాజ్ఞవల్క్యుడు ఇలా ఉపదేశిస్తే మిథిలాధిపతి చాలా సంతోషించాడయ్యా. అసలు కథలోకి వచ్చామన్నమాట. ఏంటా కథ అంటే అంపశయ్య మీద పడుకున్నప్పుడు భీష్ముడు కృష్ణుడు ధర్మరాజును తీసుకొచ్చి ఆయన చేత అనేకమైన నీతులు చెప్పించాడు. ధర్మరాజు ప్రశ్నలు అడుగుతుంటాడు, భీష్ముడు చెప్తూ ఉంటాడు. భీష్ముడు సొంతంగా ఏం చెప్పడు. ఇదివరకు జరిగినవి కథలు, ఎవరెవరికి ఏ సంభాషణలు జరిగినవి. అంపశయ్య మీద ఉన్నవాడు ఎలా చెప్తాడు, బాధలో ఉంటాడు కదా అంటాడు కదా. ఆయనే అడుగుతాడు, కృష్ణ నా దగ్గరికి ఎందుకు తెచ్చావయ్యా, నువ్వే సర్వేశ్వరుడు కదా, ఆయనకి నువ్వే బోధించవచ్చు కదా అని అడుగుతాడు. విషయం ఏంటంటే ధర్మరాజు కన్నా కృష్ణుడు చిన్నవాడు కాబట్టి పెద్దవాడి చేత ఉపదేశించాలని తీసుకొచ్చాడు అనమాట. ఏం పర్వాలేదు, నీ శక్తినిస్తా, నువ్వు చెప్పు అన్నాడు భీష్ముల వారికి కృష్ణుడు. అలా చెప్తున్నాడు అనమాట. ఆయన ఆ తర్వాత మిథిలాపతి చాలా సంతోషించాడయ్యా యాజ్ఞవల్కుడు చెప్పిన దానికి. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి. ఆయన గౌరవపూర్వకంగా ఆ మహర్షికి ప్రదక్షిణలు చేయగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మోక్షం తెలిసిన దేవరాతపుత్రుడు జనకుడు అక్కడ కూర్చుండి బ్రాహ్మణులకు 1,000 గోవులను దానం చేశాడు. ఒక్కొక్క బ్రాహ్మణుడికి దోషులతో రత్నాల్ని బంగారాన్ని దానం చేశాడు. విదేహ రాజ్యం తథా ప్రతిష్టాప్య సుతసేవై యతి ధర్మ ఉపాసంస్యావసన్ మిథిలాధిప. ఆ తర్వాత మిథిలాధిపతి విదేహ దేశ రాజ్యాన్ని తన కుమారుడికి ఇచ్చాడు. తాను యతి ధర్మాలను పాటిస్తూ అక్కడే ఉన్నాడు. సాంఖ్యజ్ఞానమధీయానా యోగశాస్త్రంచ కృష్ణ ధర్మాధర్మంచ రాజేంద్ర ప్రాకృతం పరిగర్హ్యన్ అనంత ఇతి కృత్వా సహ నిత్యం కేవలమేవ చ ధర్మాధర్మౌ పుణ్యపాపే సత్యాసత్యే తథైవ చ జన్మ మృత్యు చ రాజేంద్ర ప్రాకృతం తథ చింతయేత్ వ్యక్తస్య కర్మేదం నీతి నిత్యం నరాధిప. రాజేంద్ర ఆయన సాంఖ్యశాస్త్ర జ్ఞానాన్ని యోగశాస్త్ర జ్ఞానాన్ని చేసి ప్రాకృత ధర్మాన్ని అధర్మాన్ని నిరాకరిస్తూ నేను అనంతుణ్ణి అని నిశ్చయించుకొని ధర్మాధర్మాల్ని పుణ్యపాపాల్ని సత్యాసత్యాల్ని జన్మ మృత్యువుల్ని వ్యక్తాన్ని అవ్యక్తాన్ని తత్కార్యాలను అన్నింటినీ ప్రాకృతాదులుగా తెలుసుకుంటూ ప్రకృతితో సంపర్కం లేనివాడై శుద్ధం నిత్యమైన స్వస్వరూపాన్ని చింతిస్తూ ఉన్నాడు. పశ్యంతి యోగా సాంఖ్యాశ్చ స్వశాస్త్ర కృతలక్షణ ఇష్టానిష్ట విముక్తం తస్తో బ్రహ్మ ప్రాత్పరం నిత్యం తదాహుర్విద్వాంస తస్మాత్ శుచిర్భవ ధీయతే యచ్చ లభతే దత్తం యచ్చ అనుమన్యతే దదాది చ పునరశ్లేష ప్రతిగృహ్ణాతి యచ్చ తదాచ వ్యక్త ఇచ్చేతత్ ప్రతిగృహ్ణాతి తచ్చ వై ఆత్మా కేవాత్మనో హ్యేకః కోన్యస్తత్పరో భవే ఏవం మన్యస్వ సతతం అన్యధామా విచింతయ యస్యావ్యక్తం న విదితం సగుణం నిర్గుణం పునః తేన తీర్థాని యజ్ఞాశ్చ సేవితవ్యా విపశ్చిత స్వాధ్యాయై తపోభిర్వా యజ్ఞైర్వా కురునందన లభతే అవ్యక్తికం స్థానం జ్ఞాత్వా వ్యక్తం మహీయతే. యుధిష్ఠిర అంటే ధర్మరాజా అని. ధర్మరాజా సాంఖ్య యోగ శాస్త్ర విద్వాంసులు తమ తమ శాస్త్రాలలో వర్ణితమైన లక్షణాలని అనుసరించి ఆ బ్రహ్మ పదార్థం ఇష్టానిష్ట విముక్తమై అచలంగా ఉన్న పరాత్పర తత్వమని భావిస్తారయ్యా. విద్వాంసులు ఆ బ్రహ్మాన్ని నిత్యము పవిత్రము అని చెప్తారు. కాబట్టి నువ్వు కూడా దాన్ని తెలుసుకొని పవిత్రుడు కా. దానాన్ని ఆమోదించేవాడు, ఇచ్చేవాడు, తీసుకునేవాడు ఈ సమస్తము కూడా అవ్యక్తమైన పరమాత్మే. పరమాత్మే సమస్తము ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు. పరమాత్మ ఒక్కడే ఆత్మీయుడు. ఆయన్ని మించి ఆత్మీయులైన వస్తువు ఇంకొకటి ఏమి లేదు. నువ్వు ఎల్లప్పుడూ ఇలానే భావించు. ఇంతకన్నా ఇతరమైన ఇంకో దాన్ని చింతించవద్దు నాయన. అవ్యక్తమైన ప్రకృతి జ్ఞానం కలగక సగుణ నిర్గుణ పరమాత్మను గుర్తించలేని విద్వాంసుడు తీర్థయాత్రలను యజ్ఞాలను చేయాలి. వేదాధ్యయనం చేత గాని, తపస్సు చేత గాని, యజ్ఞాల చేత గాని మోక్షపద ప్రాప్తి కలగదు. ఇవి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి. వీటి వల్ల పరమాత్మకు సంబంధించిన అపరోక్ష జ్ఞానం పొంది మానవుడు మహిమాన్వితుడవుతాడు. తదైవ మతస్థానం అహంకారికమేవ చ అహంకారాత్ పరం చాపి స్థానాన్ని సమవాప్నుయాత్
ఏ త్వవ్యక్తాత్ పరం నిత్యం జానతే శాస్త్రతత్పర జన్మ మృత్యు విముక్తం చ విముక్తం సదసత్యయా ఏ తన్మయా త్వం జనకాత్ పురస్తాత్ తేనాపి చాప్తం నృపయాజ్ఞవల్క్యాత్ జ్ఞానం విశిష్టన్న తథా హి జ్ఞానేన దుర్గం తరతేన యజ్ఞై దుర్గం జన్మ నిధనం చాపి రాజన్ న భౌతికం జ్ఞానవిదో వదంతి యజ్ఞైస్తపోభిర్నయమైర్వ్రతైశ్చ దివం సమాసాద్య పతంతి భూమౌ తస్మాదుపాసస్వ పరం మహచ్చువి శివం విమోక్షం విమలం పవిత్రం క్షేత్రం జాత్వా పార్థివ జ్ఞానయజ్ఞం ఉపాస్య వై తత్వం ఋషిభి విశస్యసి యదుపనిషదముపాక రోత్తదాసు జనక నృపస్య పురాహి యాజ్ఞవల్క్య యదుపగణిత శాశ్వతావ్యయం తత్ శుభమమృతత్వ అశోకమచ్చతి. మహత్తత్వాన్ని ఉపాసించేవారు మహత్తత్వాన్ని, అహంకార ఉపాసకులు అహంకారాన్ని పొందుతారు. అహంకార మహత్తత్వం కన్నా కూడా శ్రేష్ఠ స్థానాన్ని పొందాలి. శాస్త్రాధ్యయన తత్పరులైన వాళ్ళు మాత్రమే ప్రకృతి కంటే పరము, నిత్యము, జనన మరణ రహితము, ముక్తము, సదసద్రూపము అయిన పరమాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతారు. యుధిష్ఠిరా, ఓ ధర్మరాజా, ఈ జ్ఞానాన్ని నేను పూర్వం జనకుని నుండి పొందానయ్యా. ఆయనకు యాజ్ఞవల్కుడి వల్ల కలిగింది. జ్ఞానం సర్వోత్తమ సాధనం సుమా. యజ్ఞాలు దీనితో సమానం కాదు. మానవుడు జ్ఞానం వల్లనే దుర్గమమైన సంసార సముద్రాన్ని దాటగలుగుతాడు. భౌతికమైన జనన మరణాలను దాటం చాలా కష్టం. యజ్ఞాదుల వల్ల కూడా మానవుడు ఆ దుర్గమ సంసారాన్ని దాటలేడు. యజ్ఞం, తపస్సు, నియమాలు, వ్రతాల్ని ఆచరించడం వల్ల స్వర్గాన్ని పొందుతాడు. పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీద పడతాడు. కాబట్టి నీవు ప్రకృతి కింద పరము, మహత్తరము, పవిత్రము, మంగళమయము, నిర్మలము, శుద్ధము, మోక్షస్వరూపమైన బ్రహ్మోపాసన ఆచరించు. క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకుని జ్ఞానయజ్ఞాన్ని ఆశ్రయించి నువ్వు తప్పక తత్వజ్ఞాని అయి రుచివి అవుతావు. పూర్వకాలంలో యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజుకు ఉపదేశించిన ఉపనిషత్తును మననం చేయడం వల్ల మానవుడు వెనక చెప్పిన సనాతనము, అవినాశి, శుభము, అమృతమయము, శోకరహితమైన పరతత్వాన్ని పొందుతాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి యాజ్ఞవల్క్య జనక సంవాదే అష్టాదశాధిక 300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 318వ అధ్యాయం. రేపు మనం 319వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్యో సమస్త లోకాః సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.